జమ్మూ కాశ్మీర్లో ఎన్కౌంటర్, నలుగురు జవాన్లు మృతి. మృతుల్లో ఏపీకి చెందిన డొక్కరి రాజేష్, ఆర్మీ కెప్టెన్ బిజ్రెస్ తాఫా ఉగ్రవాదుల కోసం తనిఖీలు చేస్తుండగా కాల్పులు జరిపిన దుండగులు. డీజీపీని మార్చాలన్న మహబూబా ముఫ్తీ. పాక్కు వ్యతిరేకంగా స్థానికుల ఆందోళన. మృతి చెందిన జవాన్లకు నివాళి అర్పిస్తున్న సహచరులు. ఇది బాధాకరం నిజంగా. ప్రతి జవాన్కి మనం శిరస్సు వంచి పాదాభివందనాలు చేయవలసిందే. బార్డర్లో సైనికునికి, ఊర్లో ఉన్న రైతుకి, ఈ ఇద్దరికి గౌరవం ఇవ్వాల్సిందే. ఓలేమో తిండి పెడతాను, ఓలేమో కావలి కాస్తాను. ఇక మనోళ్ళని ఓట్లేసింది కదా, దేశం సురక్షితంగా ఉండాలంటే మోడీ రావాలని. మరి జవాన్లు ఎందుకు చచ్చిపోతాను? మోడీ ఒక్కడు నిలబడంగానే మొత్తం అన్ని దేశాలు ఇట్లా భయపడతానే అట, గజ 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 వణుకుతానే అట. మోడీని చూస్తేనే ఆగిపోతాను అట. మరి మోడీని చూస్తే ఆగిపోతే ఇప్పుడు ఈ ఎందుకు జరిగింది? ఈ ఉగ్రవాదుల దాడి ఎందుకు జరిగింది? ఉగ్రవాదులు కూడా భయపడాలి కదా. అబ్బో పలానా దేశంలో మోడీ అనే మహావీరుడు ఉన్నాడు, బాహుబలి కంటే మహా పోటుగాడు, అలెగ్జాండర్ కంటే పోటుగాడు అని ఆగిపోవాలి కదా ఉగ్రవాదులు. దేశానికి మధ్య ఖచ్చితంగా భేదాభిప్రాయాలు ఉంటాయి. ఓ దేశంలోకి ఉగ్రవాదులు చొరబడాలని తీవ్రమైన మనస్తత్వం ఉన్నాడు ఉగ్రవాదిగా మారతాడు. అది ఏ ప్రధాని ఉన్నా జరిగే చర్యలే. అత్యంత బాధాకరమైన విషయం ఏంటంటే పుల్వామా ఘటన ఎప్పుడు జరిగింది? మోడీ ఉన్నప్పుడే జరిగింది కదా. 40 మందికి పైగా జవాన్లు మరణించింది ఆయన కాలంలోనే కదా. మరి గంత పెద్ద ఘటన దేశం బార్డర్లోకి చొచ్చుకొచ్చి పైగా ఆర్మీ వ్యాన్ మీద దాడి చేసిందంటే ఇక మోడీ ఉంచేది, నా గోడీ ఉంచేది, గోషిగాడు ఉంచేది. ఏ గోషిగాడు ఉంచేది? కాబట్టి మోడీని చూసి ఓట్లు వేసిన వాళ్ళు దేశాన్ని చాలా వెనుకకు తీసుకుపోతాను. మన ఈ మన 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 ఉత్పత్తి, మనం ఇతర దేశాలకు ఉత్పత్తి పెరగాలి, కానీ ఇతర దేశాల నుండి మనం దిగుమతి ఎక్కువ చేసుకుంటాం. జీడిపి పడిపోతుంది మనది, అర్థమైతే లేదు, అర్థం చేసుకుంటలేరు.